హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఈరోజు మేము చూడండి, ఇక్కడ మా రాయలసీమ స్టైల్ అయితే మేము ఇలా ఉగ్గాని అయితే బురుగులతో ఇలా చేసుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని ఒకసారి ట్రై చేసి చూస్తే మీరు మళ్ళీ ఇలాగనే చేసుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు ఎలా చేసేది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు ఒక బొరుగులన్నీ తడిపెట్టుకోవాలండి. ముందుగా మనం బొరుగులు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండకూడదండి. 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ అలా ఉండిచ్చేసి తీసేసేయాలండి. ఎక్కువసేపు ఉంటే ఎక్కువ నానిపోతాయి. ఇప్పుడు చూడండి, అలాగా బొరుగులు మునిగేదాకా అనిమి ఇట్లా బాగా ఒత్తాలండి. బొరుగులన్నీ నీళ్ళు పోయేదాకా బాగా గట్టిగా ఒత్తుకోవాలా. ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలాగనే చేసుకోవాలా. బొరుగులు ఉండేటండి నీళ్ళన్నీ బాగా ఒత్తేసుకొని ఇట్లా అయితే ఒక ప్లేట్లోకి అయితే బొరుగులు ఇలా వేసుకోవాలండి. అన్నీ బాగా ఇట్లా పొడిగా చేసి పెట్టుకోవాలి. ఉండేటన్నీ తీసేసుకోండి. మీరు ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. బొరుగులు అనేది మనము ఎంత తినాలనుకుంటే ఎంత వేసుకోవచ్చు బొరుగులు. ఇప్పుడైతే చూడండి, ఇంకా నేనైతే అన్నీ అలాగనే చేసేసుకుంటున్నాను. ముందు మనం బొరుగులు తడిపి పెట్టుకుంటే ఇట్లా మళ్ళీ తర్వాత వీటికి పోపు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, ఇంక అన్ని బొరుగులు అలాగా నీళ్ళు లేకుండా గట్టిగా ఒత్తుకొని ప్లేట్లోకి అయితే ఇట్లా తీసుకోవాలండి. చూడండి, ఇలా పొడిగా చేసి పెట్టుకోవాలా తడిపి నోటి. ఇప్పుడైతే వీటికి అయితే పోపు అయితే పెట్టుకుందాము. 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము. చూడండి, 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము. కొంచెం నాది చిన్న స్పూన్ అండి, అందుకని నేను మళ్ళీసారి కూడా వేసినాను. మీరు 1 స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసుకోండి. అలాగే పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. అలాగే ఆనియన్ కూడా 1 మీడియం సైజు కట్ చేసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 2 నిమిషాలు అట్లా వేగిన తర్వాత ఇట్లా ఆనియన్ అనేది వేసుకుందాము. సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఆనియన్స్ అనేది. ఇవి ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. మరి ఎక్కువ వేగొద్దులే, మీడియంగా వేగాల ఆనియన్స్ అనేది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇట్లా అలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలాగా కొంచెం బాగా కలిపిన తర్వాత మనము టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమోటా అయితే వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కాస్త బాగా వేగిన తర్వాత ఒక ఎర్రటి టమోటా అయితే, పండిన టమోటా బాగా ఎర్రగా ఉండే టమోటా అయితే కట్ చేసి పెట్టుకొని వేసుకుందాము. మంట అనేది మీడియంలోనే పెట్టేసుకొని ఇలా మనము మిక్స్ చేసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే టమోటా వేసుకున్నాం కదా, టమోటా కొంచెం బాగా ఆయిల్లో మగ్గాలండి. ఈ టమోటా అనేది బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనము బొరుగులు అనేటివి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేసుకుందామండి. 1 స్పూను 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాము. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. చూడండి, అలా ఇలా బాగా మిక్స్ చేస్తూ తిప్పుకోవాలండి. ఇప్పుడైతే టమోటాలు తొందరగా ఉడకాలని మనం మూత అయితే పెట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు వీటికి పప్పుల పొడి అనేది తయారు చేసుకుందామండి. బొరుగుల్లోకి పప్పులు ఇట్లా తెల్లగడ్డ మనకు కావాల్సినవి కొన్ని పప్పులు అయితే వేసుకుందామండి. చూడండి, 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ అట్లా వేసుకొని పప్పులు, అలాగే కొద్దిగా 4-5 తెల్లగడ్డలు వేసుకోండి. పొట్టు ఉండేటే వేసుకోండి. పప్పు వాటికి తెల్లగడ్డ బొప్పి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఎండుమిర్చి వేసుకోండి 4. ఇలా వేసుకున్నాక మెత్తగా ఇట్లా పొడి కొట్టి పెట్టుకొని మిక్సీలో. ఇప్పుడైతే మూత తీసేసి చూద్దామండి టమాటకాయలు ఉడికినవో లేదో. ఇట్లా చూడండి, టమాటకాయలు అనేటివి ఆయిల్ బాగా మగ్గాల. అట్లా ఒత్తితే తెలుస్తుందండి మనకు ఆయిల్లో మగ్గిందో లేదో. అలా బాగా ఆయిల్లో మగ్గి టమాటకాయ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా, అప్పుడైతే వేసుకోవాలండి.
ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఆ పొడి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం తక్కువ కావాలంటే తక్కువే వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇట్లా 3 స్పూన్లు వేసుకున్నాక తర్వాత బొరుగులు అయితే వేసుకోవాలండి. మీరు కారం తక్కువ తింటారు అనుకున్నప్పుడు తక్కువే వేసుకోండి. ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకొని ఇట్లా బొరుగులు అయితే తడుపుకునేటివి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్నాక మనము లాస్ట్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చండి. ఇట్లా మనము మంట పెట్టుకొని మీడియంలోనే పెట్టేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇంత బాగా కలుపుకున్న తర్వాత మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఇట్లా అయిపోయిన తర్వాత వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా నిమ్మకాయ అయినా పిండి వేసుకోవచ్చండి లైట్గా. చూడండి, నేనైతే కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుతున్నాను. ఇలాగా మీరు అది కావాలంటే వేసుకోవచ్చండి, ఇలాగంటే ఏం లేదు నిమ్మకాయ అనేది. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. నిమ్మకాయ వేసినాం కదా, కొద్దిగా ఈ నిమ్మరసం వేసినాక బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు లాస్ట్లో మనము సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది ఉగ్గాని అయితే. మా రాయలసీమ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, నేను లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు